మన పిసిసి అధ్యక్షులు అదేవిధంగా ముఖ్యమంత్రి గారు ఇద్దరు కూడా వేదికపైకి రాబోతున్నారు. ఇంకా ముఖ్య నాయకులు ఎవరన్నా ఉంటే వాళ్ళు వేదికపైకి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నా. ఇప్పుడు మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు విజయించున్నారు. మూడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు. వీడు భూమిన వానైతాడు బీద సాదల ధైర్యం వీడు దొంగ దొరల భరతం పడతాడు. మన రేవంత్ అన్న పేద ఇంటికి పండుగ తెస్తాడు. సోనియమ్మ దివెనతోని రాహుల్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు. ఇప్పుడు మన పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు అదే విధంగా మన ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు వేదిక పైకి వస్తున్నారు. అదే విధంగా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇచ్చేసినారు. మొక్కనాడు పోలేదు ఒక్కడయ్యి కొట్లాడాడు అందుకే పెద్ద నాయకుడయ్యాడు. మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు, అమరవీరు దామోదర్ రాజనరసింహ గారు, సోనియా చలువతోటి కుమ్మల నాగేశ్వరరావు గారు, ఇతర పెద్దలు జూపల్లి కృష్ణారావు గారు, దీపాదాస్ మున్షి గారు, విష్ణునాథ్ గారు, విశ్వనాథ్ గారు అందరూ కూడా మన ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గారికి అదేవిధంగా విచ్చేసిన పొన్నం ప్రభాకర్ గారికి, మేయర్ గద్వాల్ విజయలక్ష్మి గారికి అందరికి కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన అందరికి కూడా ఇప్పుడు సభ కార్యక్రమం ఇందిరమ్మ రాజ్యం మళ్ళీ రేవంతు వల్లే సాధ్యం మన వంతుగా గన్నకు తోడుందా. ఇప్పుడు అందరు కూడా వేదికపై ఉన్న వాళ్ళందరూ కూడా కూర్చోవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నా. వేదికపై ఇప్పుడు మన సేవాదల్ అధ్యక్షులు వారి కార్యక్రమాన్ని స్టార్ట్ చేయబోతున్నారు. దయచేసి అందరూ కూర్చోవలసిందిగా కోరుతున్నాము. ఈ కార్యక్రమం వందే మాతరంతో స్టార్ట్ అవుతుంది. దయచేసి ఇక్కడ వందే మాతరం టీం రెడీ ఉన్నారా? వందే మాతరం టీం ఇక్కడ రండమ్మా, జల్దీ వదిలేయండి వాళ్ళని. చెప్పు జై జై తెలంగాణ.